అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భారవి అద్భుతమైనటువంటి శైలి లోపల కిరాతార్జునీయం. మనము సంపూర్ణ మహాభారతంలో ఆల్రెడీ తెలుసుకున్న భాగమే ఇది, ప్రత్యేకమైనటువంటి భాగం కాదు. కొన్ని చిన్న చిన్న మార్పులు అంతే. ఏం మార్పులు వచ్చాయి అంటే, ఈయన కాస్త తన శైలి, కొద్దిగా వర్ణన, కొద్దిగా శృంగారము అన్ని కలుపుతూ ఈయన రాయడము కొంత ఆనందాన్ని కలుగజేస్తూ ఆ రోజుల లోపల జనాలకు మరింత చదవడానికి పట్టు కల్పించింది అన్నమాట. ఉత్సుకత, ఉత్సాహం కల్పించింది అని చెప్పవచ్చు. మనము సంపూర్ణ మహాభారతం, వ్యాస మహాభారతంలో ఇవే విషయాలను తెలుసుకున్నప్పుడు ఏమని తెలుసుకున్నామంటే, ప్రతిస్మృతి అనేటటువంటి విద్యని వేదవ్యాసుడు కాకుండా ఇంద్రుడే బోధించాడని, ఇంద్రుడే బోధించి అర్జునుడితోటి చిన్న పరీక్షలాగా పెట్టేసేసి అర్జునుడిని, నువ్వు పరమశివుడి కోసమై తపస్సు చెయ్యి, నేను ఆయుధాలు ఇవ్వడం కాదు, నువ్వే పరమశివుడి దగ్గర ఆయుధాలు తెచ్చుకోవాలి అని చెప్పడం మనం విన్నాము. జై శ్రీకృష్ణ వ్యాస మహాభారతంలో. అయితే భారవి రాసిన దాంట్లో చిన్న చిన్న మార్పులు చేశాడు. అంటే ఇవి కథను ఏ విధంగానూ ఇబ్బంది పెట్టేటటువంటి మార్పులు కాదు, కాస్త కథను మరింత పండించడానికి, మరింత మనని రంజింపజేయడానికి కొన్ని మార్పులు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అందులో మొదటి మార్పు ఏంటి అంటే, ముందు వారి మధ్య జరిగినటువంటి డిస్కషన్, ఆ డిస్కషన్ ని మరింతగా పీకి పాకాన పెట్టారు భారవి. ఆ తర్వాత అర్జునుడు వెళ్ళిన తర్వాత ఆ దారిలో ఉన్నటువంటి హిమాలయాలు, వీటి వర్ణన చాలా ఎక్కువగా రాయడం జరిగింది. అది మనం గత కొన్ని వారాలుగా ప్రతి సర్గలో ఉన్నటువంటి వర్ణనలు, ప్రతి చిన్నదాన్ని, మబ్బులు ఉన్నాయి, ఆ మబ్బులన్నీ మంచు పర్వతాలను పట్టుకుంటే ఎలా ఉంది అంటే శివుడి చుట్టూ వస్త్రం కట్టినట్టుగా ఉన్నది అన్నట్టుగాను, ఇలాంటి చక్కటి వర్ణనలతోటి తన కవితా పటుత్వాన్ని, పాఠవ్యాన్ని మనకు తెలియజేస్తున్నారు భారవి. రెండవ విషయం ఏమిటి అంటే, కథలో చిన్న మార్పు. ఈ ప్రతిస్మృతి అనేటటువంటి విద్యని వేదవ్యాసుడు అందించినట్టుగా, ఇది మనకు వ్యాసుడి భారతంలో లేదు. ఇది ఇక్కడ భారవి తను రాసినటువంటి భారతంలో ఆ ప్రతిస్మృతి అనే విద్యని తాను వేదవ్యాసుడు ఇచ్చినట్టుగా చెప్పాడు. కానీ అసలుగా అది ఇచ్చినటువంటిది ఎవరు అంటే ఇంద్రుడే ఇస్తాడు. ఇంద్రుడే ఇచ్చి, ఈ విద్య ద్వారా నువ్వు హిమాలయాలని చాలా తొందరగా చేరుకోగలవు అని చెప్పేసి చెప్తారన్నమాట. ఆ విధంగా అర్జునుడు ఇమీడియట్ గా, సూపర్ ఫాస్ట్ గా హిమాలయాలని చేరుకోగలుగుతాడు. అయితే అది ఇంద్రుడు ఇచ్చినటువంటి విద్య. భారవి ఇచ్చిన దాంట్లో మనం ఏం నేర్చుకున్నామంటే, ఈ విద్య గొప్ప విద్య. ఇది ముందు వేదవ్యాసుడేమో ధర్మరాజుకు నేర్పించాడు, ధర్మరాజేమో అర్జునుడికి నేర్పించాడు. తర్వాత అర్జునుడి విద్య నేర్చుకున్న తర్వాత దివ్యంగా వెలిగిపోతూ ఆ ప్రాంతమంతా కూడా నడుచుకుంటూ వెళ్తుంటే ప్రాంతమంతా కూడా అద్భుతంగా వెలిగిపోయిన ఆయన వల్ల సూర్యుడు కాక ఇంకొక సూర్యుడు వచ్చాడా, రెండవ సూర్యుడు వచ్చాడా అన్నట్టుగా ఉంది అనేటటువంటి వర్ణన ద్వారా మనం మరింత ముందుకు వెళ్ళడం జరిగింది కిరాతార్జునీయంలో భారవి రాసిన దాంట్లో. భారవి రాసిన దాంట్లో మరొక మార్పు ఏంటి అంటే, తను వెళ్ళిన తర్వాత ముందు తను తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ తపస్సు చేసేటప్పుడు అప్సరసలు, ఇంకా ఇదిగాక గంధర్వులు, వీళ్ళందరూ రావడము, అప్సరసలు నృత్యం, ఆ తర్వాత మళ్ళీ అప్సరసలు గంధర్వుల మధ్య ఉన్నటువంటి శృంగార క్రీడలు, మళ్ళీ డే టైము, నైట్ టైము. పగలు అయినప్పుడేమో సూర్యుడి యొక్క వర్ణన, రాత్రి అయినప్పుడేమో చంద్రోదయం, చంద్రుడి యొక్క వెన్నెల, వీటన్నిటి యొక్క వర్ణన, వారందరి యొక్క నృత్య శైలులు, అవి ఏ విధంగా అర్జునుడిని కాక ఇంకెవరినైనా అయితే ఖచ్చితంగా మోహంలోకి తీసుకెళ్లేవి అనేటటువంటి వర్ణనలు. పూర్తి స్థాయి వర్ణన ద్వారా భారవి తన కొంత కల్పితమైనటువంటి పాత్రలను కల్పించాడు ఇక్కడ అని చెప్పచ్చు. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, కథకు పెద్దగా తేడా తీసుకురాలేదు.
మహాకావ్యాలలో తర్వాత అనేక సంస్కృత కావ్యాలలో మూల కథను కొంత మార్పు చేయడం జరిగింది. ఈ విషయాన్ని మనం చాలా సార్లు తెలుసుకోవడం జరిగింది. ఒకసారి అందరికీ మళ్ళొకసారి జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తా. వేదవ్యాసుడు పురాణాలు, మహాభారతము రాసిన తర్వాత అందులో చాలా భాగాలు లుప్తమైపోయాయి. కొన్నిసార్లు ఏమైంది అంటే వాళ్ళు వీళ్ళు వాడుకలో చెప్పుకోగా మరిన్ని కథలు అందులోపల జోడింపబడ్డాయి. ఉదాహరణకు తీసుకున్నట్టయితే మహాభారతము వేదవ్యాసుడు రాసినది 8,000 శ్లోకాలతోటే అని, దాన్ని వైశంపాయనుడు చెప్పినప్పుడు 22,000 శ్లోకాలుగా మారిందని, దానిని సూత మహాముని శౌనకాది మునులకు నేర్పిస్తున్నప్పుడు 1,00,000 శ్లోకాలుగా మారిందని, ఈ 1,00,000 శ్లోకాలు శ్రీనివాస్ వాళ్ళ స్టూడెంట్స్ కి నేర్పిస్తున్నప్పుడు 2,00,000 శ్లోకాలుగా మారిపోయిందని, ఇలాగా మధ్య మధ్యలో కథలు, జోక్స్ ఇవన్నిటి ద్వారా ఏమైతుందంటే ఒక కథ యొక్క పరిమాణం పెరిగిపోతుంది. పరిమాణం అంటే విడ్త్, లెంత్ అదంతా పెరిగిపోతుంది. అదొక కారణం. రెండవ కారణం ఏంటంటే దండయాత్రలు. మన భారతదేశం పైన జరిగినటువంటి దండయాత్రల ద్వారా మన నైమిషారణ్యంలో ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలలో చాలా వరకు దొంగిలించబడ్డాయి. కొన్ని జర్మనీ, కాలిఫోర్నియా ఇవి చోట్లకు తీసుకెళ్లిపోబడ్డాయి. మిగిలిన కొన్ని పురాణాలని పండితులు ఎవరైతే ఉన్నారో సహృదయులే, ఎంబిలేం చెడ్డవాళ్ళు కాదు. పండితులు ఏం చేశారంటే వారి ప్రతిభకు తగ్గట్టుగా కథని కొంత మార్చడం జరిగింది. జరగడం వల్ల మూల కథలు చాలా వరకు మిస్ అయిపోయాయి. ఇదే విషయాన్ని మనం స్కంద పురాణంలో తెలుసుకున్నాం. స్కంద పురాణం ఎవరు రాశారండి? స్కంద పురాణం కరెక్టే. ఎందుకు ఆలోచించారు? ఒక్కసారిగా నాకు షాక్ అయింది. నిద్రపోయారా? నిజం చెప్పండి. అబద్ధం వద్దు, నిజం చెప్పండి. మీరు అడుగుతా ఉంటారు అష్టాదశ పురాణాలు రాసింది వ్యాస మహర్షే కదా, మళ్ళా మీరు సెపరేట్ గా అడుగుతా అంటే డౌట్ వచ్చేసింది మాకు. ఓ అంతేనా? ఎందుకంటే మా ఇన్నాళ్ళ నుంచి నిద్రలేదు, కాస్త సారు మాట్లాడుతున్నారు. సార్ నేను వాస్తవం చెప్పనా సార్? నేను వాస్తవం చెప్పనా సార్? చెప్పండి, నిజం చెప్పండి. నిజమే చెప్తాను సార్. నేను ఆత్మబోధ వీడియో చూసుకుంటే ఇందులోకి వచ్చాను సార్. అందుకే అక్కడ స్కంద పురాణం గురించి సార్ ఎందుకు అడుగుతున్నారు అనుకుంటున్నాను సార్. నిజంగా సార్. ఆ వీడియో గురించి టైం తీసుకొని ఇందులోకి వచ్చాను సార్. బుక్కున సార్ ఏంటి స్కంద పురాణం ఎందుకు అడుగుతున్నారు, ఇందులో అది ఉండదు కదా అనుకుంటున్నాను సార్. సునంద గారు బాగా ఇన్వాల్వ్ అయిపోయారు. మీరు ఏ టీమ్ లో ఉన్నారు? పరమాత్మ సార్. పరమాత్మ టీం అండి, మా టీమే. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే మరి వ్యాసుడు అంటే సుమారుగా ఎన్ని సంవత్సరాల కింద ఉండవచ్చు? 5,000 సంవత్సరాలు. మరి 5,000 సంవత్సరాలు అయితే అందులోపల మరి ఈ మధ్య జరిగిన కథలు కూడా ఎలా ఉన్నాయి? 1000 సంవత్సరాల కింద జరిగిన కథలు అవి కూడా ఎలా ఉన్నాయి? కాళిదాసు కవిత్వం కొంత, మన పైత్యం కొంత సార్. అయితే చాలా మంది మధ్యలోపల కథలు యాడ్ చేసేసుకుంటూ వెళ్ళిపోయారు. శ్రీశైలం ఉంది, రకరకాల ప్రాంతాలను అందులో కలపడం మొదలెట్టారు. కొన్ని రోజులు అయితే మీ ఇంటి పక్కన ఉన్నటువంటి టెంపుల్ కూడా స్కంద పురాణంలో చేర్చేస్తారు. సార్ మా ఇంటి దగ్గర అష్టలక్ష్మి టెంపుల్ ఉంది అంటే బాగుంటుందా అంటే చాలా బాగుంటుందంటే ఒక 6 నెలలు ఆగితే అది కూడా మీకు స్కంద పురాణంలో కనిపిస్తుంది. అయితే తప్పని అనుకోలేము దీన్ని, ఎందుకంటే స్కంద పురాణంకి ఆ లిబర్టీ ఇచ్చేశారు. నీ ఇష్టం పెంచుకోండి అని చెప్పేసి 81,000 శ్లోకాలకి ఎదిగిపోయింది స్కంద పురాణం. అదే విధంగా గనక మనము తీసుకున్నట్లయితే సంస్కృత కవులు అంటే సుమారుగా 1000 సంవత్సరాలు 2,000 సంవత్సరాల కిందటి నుంచి, అంటే కాళిదాసు వచ్చినప్పటి నుంచి, కాళిదాసు 1వ శతాబ్దం వాడు అని అనుకుంటే చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. కాళిదాసుది 1వ శతాబ్దం అని, 4వ శతాబ్దం అని చెప్తూ ఉంటారు. మనం 1వ శతాబ్దమే తీసుకుందాం. సుమారుగా 2,000 సంవత్సరాల కిందటి నుంచి కాళిదాసు మొదటి కవి కాబట్టి కాళిదాసు, అశ్వఘోషుడు అక్కడి నుంచి కనుక మనం పెట్టుకున్నట్లయితే భారవి వరకు వచ్చేసరికి భారవి 6th సెంచరీ వాడు, 600 సంథింగ్. కాబట్టి ఈ సెంచరీ వరకు కూడా కవిత్వం అంతా కూడా మన మూల గ్రంథాల పైన ఆధారపడి ఉండేది. అప్పుడు వాళ్ళకి ఏం అవైలబుల్ ఉంది అనేది మనకు తెలియదు. భవభూతి రాసినటువంటి ఉత్తర రామాయణము, తర్వాత పూర్వ రామాయణం కూడా రాస్తాడు ఆయన. దాని పేరేంది, మహావీర చరిత్ర ఏదో అంటారు, నేను మర్చిపోయాను. ఆ మహావీర చరిత్ర అంటే రాముడి పూర్వ రామాయణం అన్నమాట.
ఆ పూర్వ రామాయణం అయితే అసలు టోటల్లీ డిఫరెంట్ గా ఉంటుంది. ఆమె శూర్పణఖ అనే ఆమె పేరేంది కైకేయి. సో ఈ టైప్ లోపల కైకేయి కాదు, కైకేయి దగ్గర ఉండేట ఆమె పేరేంటి మందర. మందర ఇలా ఇలా రకరకాల కథలు ఆయన కూడా అల్లేసేసి మొత్తం రామాయణాన్ని రాసేసాడు. రాసేస్తే అది కాస్త ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయిన తర్వాత ఆయన పూర్వ రామాయణంని వదిలేసి పూర్వ రామాయణంని మహావీర చరిత్ర అంటారని తెలుసుకున్నాం కదా. తర్వాత ఆయన ఏం చేశారంటే ఉత్తర రామాయణ చరిత్ర రాశారు. ఉత్తర రామాయణం మాత్రం చాలా హిట్ అయింది. అయితే ఉత్తర రామాయణము ఎందుకు హిట్ అయింది అంటే మల్టిపుల్ కారణాలు ఉండొచ్చు. అసలు ఉత్తర రామాయణం ఎవరు రాశారో తెలియకపోవడం ముందు. వేదవ్యాసుడు రాయలేదు అని చెప్పేసి గట్టి నమ్మకం చాలా మందికి, సారీ వాల్మీకి రాయలేదు అన్నటువంటిది గట్టి నమ్మకం. ఎలా వచ్చిందో మొత్తం మీద ఉత్తర రామాయణం వచ్చింది. ఆ ఉత్తర రామాయణంలో నెగటివ్ ఎండింగ్లు అవి ఉండడం వల్ల జనాలకు ఎక్కువగా ఇష్టం అనిపించవు. నిజం చెప్పాలంటే మరీ అంత నెగటివ్ గా కూడా ఉండదు, కానీ మన ధర్మం పైన కొన్ని దాడులు, అటాక్స్ అని అంటాం కదా, అవి జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు ఉత్తర రామాయణాన్ని ఎక్కువ మంది ఇది రాముడి సమయంలో అంటే వాల్మీకి సమయంలో రాసినది కాదు అని చెప్పి చెప్తారు. భవభూతి ఏం చేశాడంటే దానికి మంచి ఎండింగ్ ఇచ్చాడు. చక్కగా సినిమా లోపల అందరూ లాస్ట్ కు అందరూ ఒక దగ్గర కలుస్తారు, భార్యాభర్తలు మొత్తం కలిసిపోతారు. ఈ టైప్ లోపల చాలా బ్యూటిఫుల్ ఎండింగ్ ఇచ్చారు. నాకు కూడా నచ్చినటువంటి బెస్ట్ వర్షన్ ఆఫ్ ఉత్తర రామాయణం ఏంటయ్యా అంటే భవభూతి రాసినటువంటి ఉత్తర రామాయణం. వీలైతే చెప్పుకుందాం ఎప్పుడైనా. ఇప్పుడు ఇక్కడ అదే విధంగా కవులు కొంత ప్రివిలేజ్ తీసుకున్నారు. కొన్ని మార్పులు చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళు కొంత దాన్ని ఏమంటారు, కొంత ఏం తీసుకున్నారని చెప్తాం, పొయిటిక్ లైసెన్స్ అంటారు సార్. కాదు, కొంత పొయిటిక్ లైసెన్స్ అంటారు సార్. పొయిటిక్ లైసెన్సే, దాని తెలుగులో ఏదో అంటారు. కొంత ఇది తీసుకున్నారు, ఏమంటారు, అయ్యో రామ ఆ పదం దొరకడం లేదు నాకు. లిబర్టీనే, దాన్ని స్వతంత్రం తీసుకున్నారు. కొంత స్వతంత్రం తీసుకుని, అది కూడా ఎగ్జాక్ట్ పదం కాదు కానీ సరే ప్రస్తుతానికి చాలా బాగా పనికొచ్చింది. కొంత స్వతంత్రాన్ని తీసుకుని స్వేచ్ఛ స్వతంత్రం ఇవన్నీ ఓకే, ఆ కరెక్ట్ పదం దొరికినప్పుడు నేను మళ్ళీ చెప్తాను. సో కొంత స్వతంత్రాన్ని తీసుకుని ఏం చేశారంటే వీళ్ళు రాయడము మొదలెట్టి కావాల్సిన విషయాలను రాసేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఈయన చేసినటువంటి మార్పులు చాలా చిన్నవి. ఇవి అంటే సామాన్యులను అలరింపజేసేవి. అప్సరసలు వచ్చి డాన్స్ చేశారు, ఇవన్నీ అంటే చాలా బాగుంటుంది యాక్చువల్ గా ఎవరికైనా కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం ముందు అనుకున్నాం కదా, ఇంద్రుడు అనగానే ఎవరయ్యా అంటే ఓ పెద్ద సభ ఉంటుంది, ఆ సభ లోపల పైన ఇంద్రుడు కూర్చొని ఉంటాడు, కిందేమో ఇంద్రియాలన్నీ అనుకున్నటువంటి బ్రాహ్మిన్స్, ఓకే, అందరూ బొజ్జలేసుకుని అందరూ అలా కూర్చుంటారు లైన్లలో, ఇటు లైన్లలో అటు లైన్లలో చక్కగా కూర్చుంటారు. వీళ్ళకి ఏంటంటే జీవితంలో ఇంకేం కోరికలు ఉండవు, అన్ని వదిలేసి వచ్చినటువంటి బ్రాహ్మిన్స్. వీళ్ళందరూ ఇలా ఇటు సైడ్ అటు సైడ్ అందరూ కూర్చుని కొప్పులు పెట్టుకొని బాగా ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఆడాలు చేసే డాన్సులు చూస్తూ ఉంటారు. సో ఇలాగా కొద్దిగా అలా ఉంటే కనుక వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. అదే కనుక స్వర్గాన్ని మామూలుగా చూపిస్తే మనం పెద్దగా అనుకోము ఇది స్వర్గము అని చెప్పేసి అనుకోం అనమాట. స్వర్గము అనగానే ఏమైతుందంటే ఆ క్లాసిక్ భరతనాట్యమో కూచిపూడో వాళ్ళకి అవి వచ్చి ఉండాలి కంపల్సరీ. అలాంటి డాన్సులు చేస్తేనే మనం పర్వాలేదు ఇది మన స్వర్గము అని చెప్పి గుర్తుపడతాం అన్నమాట. సో ఆ విధంగా కొంత కథ లోపల కొంత స్వేచ్ఛ స్వతంత్రం, ఏదన్నా పొయిటిక్ లిబర్టీ ఏదో ఒకటి మొత్తం మీద తీసుకుని కొంత మార్పు చేయడం జరిగింది. అయితే ఈయన చేసినటువంటి మార్పులు మరీ పెద్ద పెద్ద మార్పులు కావు, కానీ మళ్ళీ మీరు నన్ను ఫ్యూచర్ లో అడగకుండా చెప్తున్నాను. మనం ఆల్రెడీ వన పర్వం లేదా అరణ్య పర్వంలో ఉన్నాం. ఇప్పుడు మహాభారతంలో కూడా మనం అరణ్య పర్వంలో ఉన్నాము. ఈ అరణ్య పర్వంలో యక్ష ప్రశ్నలు పూర్తయితుంది. మనకు యక్ష ప్రశ్నలు పూర్తవగానే మనం విరాట పర్వంలోకి వెళ్ళిపోతాం. అరణ్య పర్వంలో జరిగిన కథ ఏంటి, ఎంతసేపు వీళ్ళు బాధపడుతూ ఉంటారు. ఆ సమయం లోపల ధర్మరాజేమో అందరూ బ్రాహ్మిన్స్ దగ్గర అన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటాడు. ద్రౌపదికి ఏమో బెంగ, భర్త ఏంటి ఇలా క్షత్రియ ధర్మాన్ని వదిలేసి బ్రాహ్మణుడిలాగా మారిపోతున్నాడు అని చెప్పేసి బాధ. ఆ సమయం లోపల ధర్మరాజు చెప్పడం ఏంటంటే, నాకేమి ఎవరన్నా భయం ఉండి కాదు, ధర్మం పూర్తిగా తెలిసిన వాడిని కాబట్టి, అది కాక అక్కడ దుర్యోధనుడు చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నాడు కాబట్టి మనం ఏదన్నా ఆల్టర్నేటివ్ మనం అరేంజ్మెంట్ చేసుకోవాలి అని చెప్పేసి అప్పుడు అర్జునుడిని ఇక్కడికి పంపిస్తాడు. అర్జునుడు బోల్డ్ అన్ని అస్త్రాలు సంపాదిస్తాడు. అయితే ఈ అస్త్రాలు సంపాదించే ముందు ఒక మాట భారవి కూడా ఇక్కడ చెప్తాడు, కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఇంద్రుడిని అడుగుతాడు నాకు అస్త్రాలు కావాలి అని. ఇంద్రుడు ముందు ఏమో తన కుమారుడు యొక్క ఇంద్రియ నిగ్రహం చూసి చాలా ఆనందపడతాడు. శృంగారం అనేటటువంటిది ఖచ్చితంగా ఒక మనిషిని పతనం చేసేటటువంటిది.
అందుకని చెప్పేసి దాదాపుగా ప్రతి పురాణంలోనూ కూడా మనకు ఖచ్చితంగా రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళందరినీ పంపించడము, తర్వాత వాళ్ళు జీవితంలో ఓడిపోవడము జరుగుతుంది. ఇంద్రియాలను అణుచుకోవడం చాలా చాలా కష్టము అనేటటువంటి విషయాన్ని తెలియజేయడం. కానీ తన అంశతో పుట్టినటువంటి అర్జునుడు ఎప్పుడైతే, ఇది భారవి రాసిన కథ లోపల, వ్యాసుడు రాసిన కథలో కాదు. వ్యాసుడు రాసిన కథలో అసలు అప్సరసల గొడవ లేదు. సరే ఈయన భారవి రాసిన కథ లోపల ఏమవుతుందంటే అర్జునుడి యొక్క ఇంద్రియ నిగ్రహం చూస్తాడు ఆయన. అర్జునుడు ఏంటి ఒక ఋషిలాగా ఉన్నాడు, నా కుమారుడికి ఇంత ఇది ఉన్నదా, చాలా సంతోషపడుతుంటాడు. ఆయనని మనసులో ఆశీర్వదిస్తూ కూడా ఉంటాడు. ఏమిటి ఈ అప్సరసలు ఎవరు అంటే ఇంద్రియాలు. వాళ్ళందరి యొక్క అందం ఏంటి? ఆ అందం ఏంటంటే మనకు ఆకర్షణ కలిగించేటటువంటి వస్తువు. మరి వాళ్ళందరూ వాళ్ళ భర్తలతో కలిసి జల క్రీడలు ఆడుతూ ఉంటారు. అదేంటి అంటే అవి చూసిన తర్వాత మనకు చంచలత్వం వస్తుంది. మరి వాళ్ళందరూ అక్కడ అందరూ విహారం చేస్తూ ఉంటారు అట్లా భార్యలతో కలిసి. అర్జునుడికి ఏదో విధంగా రెచ్చగొట్టాలని చెప్పి భార్యలతో భర్తలతో వాళ్ళందరూ కలిసి అక్కడ తిరుగుతూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది? క్యూరియాసిటీ పెరుగుతుంది, ఈ విషయాలపైన ఆసక్తి కూడా పెరుగుతుంది. ఈ 4 రకాల వాటికి కూడా అర్జునుడు, జాగ్రత్తగా వినండి, అప్సరసలని వాళ్ళ నృత్యాలని చూసి లొంగిపోడు, వాళ్ళ యొక్క సౌందర్యాన్ని చూసి లొంగిపోడు, వాళ్ళు చేసినటువంటి స్విమ్మింగ్ విన్యాసాలు చూసి లొంగిపోడు, వాళ్ళు చూసినటువంటి ఫారెస్ట్ లో వాళ్ళందరూ తిరుగుతూ హ్యాపీగా ఉంటూ ఇవన్నీ వాటిని కూడా చూసి తను మనసు చలించదు. అంటే ఇదేంటి అంటే శృంగారం అనేటటువంటిది భారవికి సంబంధించినంత వరకు ఆయన ఏమంటారంటే ఒక వ్యక్తి యొక్క, అంటే ఒక వ్యక్తి కనుక నిజంగా సాధకుడు కావాలి అంటే సరైనటువంటి పరీక్ష, ఆ పరీక్ష కోసం ప్రాపర్ ఎగ్జామినేషన్ స్టేజ్ పెట్టినట్టు అన్నమాట. ఒక ఎగ్జామినేషన్ అందరినీ ఒక స్టేజ్ మీద కూర్చోబెట్టి పెట్టినట్టుగా ఉంది. సో అటువంటి అర్జునుడిని చూసి చాలా సంతోషపడతాడు ఇంద్రుడు. ఇటువంటి వాడు మహానుభావుడు, అందం అనేటటువంటి పరీక్ష లోపల నెగ్గాడు, సౌందర్యం అనేటటువంటి డీవియేషన్స్ ని తట్టుకోగలిగాడు. అద్భుతమైన వర్ణన ఏదైతే ఉందో ఆ వర్ణన అంతా కూడా తత్వబోధనే, మరి ఇంకేది కాదు, అర్జునుడి యొక్క గొప్పతనాన్ని వర్ణించడమే. అయితే అప్సరసలు ముఖ్యమా ఇక్కడ, అర్జునుడు ముఖ్యమా అంటే మనం గత వారం ఏం తెలుసుకున్నామంటే అర్జునుడే ముఖ్యం, సెంటర్ పాయింట్ ఎవరు అంటే అర్జునుడే, అప్సరసలు కాదు అనేటటువంటి విషయాన్ని మళ్ళీ భారవి తెలియజేస్తాడు. ఈ పర్వం గనక ఏదైతే ఉందో 10వ పర్వము, ఇందులోపల అప్సరసలకు ఆధారంగా ఆ మొత్తము సర్గ నడిచినప్పటికీ కూడాను అర్జునుడే కేంద్ర బిందువు. వాళ్ళ కథ ఎక్కువ ఉంది కదా అని వాళ్ళు హీరోలు గారు, అర్జునుడే హీరో అయ్యాడు. అంటే అర్జునుడి యొక్క స్థిరత్వం, అర్జునుడి యొక్క ఫోకస్ ఎంత గొప్పగా ఉంది, ఆయన యొక్క సాధకుడి దృష్టి ఏదైతే ఉందో అది ఎంత గొప్పగా ఉంది. ఆకర్షణ పొందట్లేదు అర్జునుడు, సాక్షిభూతమై చూస్తున్నాడు వాళ్ళందరినీ కూడా. సాక్షిభూతంగా చూసినప్పుడు మన లోపల ఏది చలించదు. దీనికి ఒక ఉదాహరణ చెప్పాను, మీ అందరికీ జ్ఞాపకం ఉందేమో. డాబా మించి కిందికి చూస్తున్నాం, ఎవరో ఇద్దరు కొట్లాడుకుంటున్నారు, సాక్షిభూతంగా మనం చూస్తూ ఉంటాం, వారి గురించి మనం ఏం పెద్ద పట్టించుకోము. ఆ తర్వాత కింద ఉన్న వారి లోపల మనకు సంబంధించిన వారు ఎవరన్నా ఉన్నారు అంటే పరిగెత్తుకుంటూ కిందికి వెళ్తాం. మనకు సంబంధించిన వాళ్ళలో మన పిల్లల లాంటి వాళ్ళు ఉన్నారంటే కిందికి వెళ్ళడమే కాకుండా వాళ్ళతో కొట్లాడడానికి కూడా మనం వెనకాడం. సో సాక్షి అనేటటువంటిది ఏదైతే ఉందో ఇదొక్కటే మనకు జీవితంలో ఇందాక మాట్లాడినటువంటి ఆత్మబోధ కావచ్చు, మన జీవితంలో స్థిరత్వం కావచ్చు. ఇదే ప్రతి ఒక్కడు ఏదో ఒక సమయంలో 99 ఏదో ఒక సమయం కాదు 99.9% సమయము తను సాక్షిగానే ఉంటాడు. ఎప్పుడైతే నాది అనుకుంటాడో అప్పుడు ఆ సాక్షి నుంచి నేను కర్తను నేను భోక్తను అనేటటువంటి భావనలోకి వెళ్ళిపోతాడు. అర్జునుడి విషయం లోపల ఉన్న మొత్తం సమయాన్ని అతను కేవలం సాక్షిగా ఉండడం, చలనం లేకుండా స్థిరత్వంగా ఉండడం, అనుభవం కోరుకోకుండా అవగాహన తెచ్చుకోవడము అనేటటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని భారవి యొక్క వర్ణనలో చాలా అద్భుతంగా చెప్పారు. గంభీరంగా ఉండిపోయాడు, శాంతం. నిజం చెప్పాలంటే అది శృంగార రసం, కానీ అలాంటిది అర్జునుడి లోపల శాంత రసాన్ని చూపించాడు. చంద్రోదయ వర్ణన, సాయంకాలం వర్ణన, ఇవన్నీ ఎంత బాగా ఉన్నాయంటే సామాన్యులు ఖచ్చితంగా లొంగిపోవలసినటువంటి విషయమే. ఆ సూర్యుడు యొక్క మెల్లగా సూర్యుడిగా వెళ్ళిపోవడం ఎలా ఉంది అంటే ఒక రాజు తన సైన్యాన్ని మెల్లగా వెనక్కి తీసుకుంటున్నట్టుగా ఉంది అని గత వారం అనుకున్నాం. పక్షులన్నీ కూడా వాళ్ళ గూళ్ళకన్నీ వెళ్ళిపోయాయి, అడవి లోపల శబ్దం తగ్గిపోయి ప్రశాంత్, ఇవన్నీ కూడా గత వారం మనం తెలుసుకున్నాం. ఇందులోకి చంద్రుడు వచ్చాడు, మెల్లగా చీకటి వ్యాప్తి వచ్చింది, మళ్ళీ అందులోపల నుంచి మెల్లమెల్లగా అందరూ దీపాలు వెలిగించుకోవడము, నక్షత్రాలు, ఆ తర్వాత చంద్రుడు అందులోకి రావడము, ఈ విధంగా. సో ఎట్లా ఉంది అంటే ముఖ్యంగా
ఈ ఈ ఈ రకమైన వర్ణన, ఈ రకమైనటువంటి వాతావరణం, వీటన్నిటికీ కూడా గట్టిగా నిలబడ్డటువంటి తన కుమారుణ్ణి చూసి చాలా సంతోషపడతాడు ఇంద్రుడు. అప్పుడు ఇంద్రుడు బ్రాహ్మణ వేషం నుంచి బయటకు వస్తాడు అనమాట. బాబు, నేను నిన్ను గుర్తుపట్టాను, నా పరీక్ష పూర్తిగా అయింది, నాకు అర్థమైంది నువ్వు దేనికి కూడా చలించకుండా ఒక సాక్షి భూతంగా ఉన్నావు. మనం 11వ సర్గలోకి ప్రవేశించాము. సాక్షిభూతంగా నువ్వు అన్నింటినీ కూడా చూడగలుగుతున్నావు. తర్వాత నేను అడిగాను, ఎందుకయ్యా ఇవన్నీ నీకు, హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి అంటే నువ్వేమన్నావు తెలుసా? లేదు, నా ధర్మ సంకల్పాన్ని నేను వదలను. అప్పుడు ఇంద్రుడు అంటాడు, నేను నీకు కనిపించాను కదా, పద హ్యాపీగా నీకెళ్ళి నేనే అస్త్రాలు ఇస్తాను. ఇప్పుడు ఈ అన్నదమ్ములు, ఈ గొడవ, ఇవన్నీ ఎన్నాళ్ళు పడతాయో, ఎన్నేళ్ళు పడతాయో, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? నాతో పాటు వచ్చే నేను స్వర్గానికి తీసుకెళ్ళిపోతా, చాలా హ్యాపీగా ఉండొచ్చు, నీకు కావాల్సిన అస్త్రాలు నేను ఇస్తాను, కావాల్సిన వారితో నువ్వు చక్కగా ఉండొచ్చు, కొత్త ఫ్యామిలీని సెటప్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమంటాడు తెలుసా అర్జునుడు? లేదు, నాకు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ వాల్యూస్, కుటుంబ విలువలు చాలా ముఖ్యము, ధర్మాన్ని నిలబెట్టడం కోసమై నేను చేస్తున్నాను అనగానే ఇంద్రుడు మరింత సంతోషపడతాడు. ముందు బ్రాహ్మణ రూపంలో ఉండి తనను పరీక్షించాడు, ఇప్పుడేమో ఇంద్రుడు రూపంలోకి వచ్చి పరీక్షిస్తున్నాడు. ఇతన్ని ఏవైనా ప్రలోభాలు పెట్టి, మనలాంటి వాడైతే ఏం చేస్తాడు? నిజమే కదా, ఇప్పుడు ఈ అన్నలతోని వాళ్ళతోని ఉంటే ఏముంది, నాకు ఇక్కడ వచ్చేది పోయేది ఏం లేదు, ఈ అరణ్యవాసం అయ్యేసరికి 12 ఏళ్ళు, ఈ 12 ఏళ్ల తర్వాత మళ్ళీ 1 ఇయర్ అజ్ఞాతవాసం, తర్వాత కొట్లాడాలి, అందులో మళ్ళీ గెలవాలి, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయాలి, అదిగాక అర్జునుడే ముఖ్యం, సో మొత్తం బాధ్యత నా మీదే ఉంటుంది. ఇలా అనుకునే అర్జునుడు ఇంద్రుడితో పాటు వెళ్ళిపోవచ్చు కదా. అదే ఇంద్రుడు పరీక్షించాడు, ప్రలోభాలకు గురి చేసి చూశాడు, ప్రలోభాలకు కూడా లొంగలేదు. ఇప్పుడు ఇక్కడ మనకేమర్థమైంది? ఇంద్రియాలకు లొంగలేదు అర్జునుడు, ప్రలోభాలకు కూడా లొంగలేదు. ఎందుకని అంటే ఆయనతోటి ధర్మం ఉంది. ఒక్కసారి ఇక్కడ ఆప్తాను, ఆలోచిద్దాం. ధర్మం ఒక వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు మిగతావేవి కూడా తనకు అవసరం ఉండవు. ప్రతిరోజు మనం నచికేతుడి కథ ఏదో విధంగా చెప్పుకుంటున్నామా లేదా? ఎస్ ఆర్ నో? ప్రతిరోజు చెప్పుకుంటున్నామా లేదా? హలో, అందరూ నిద్రలోకి వెళ్ళిపోయారా? నచికేతుడి కథ ఎవరన్నా చెప్పండి ఒకసారి. నచికేతుడి నచికేతుడు వాళ్ళ నాన్న అది యాగం చేస్తుంటే అంత ముసలావున్నంత పెడుతుంటే ఆయన అబ్బాయి అంటే ఇష్టం ఉండదు. అంటే తండ్రితో, ఎందుకు ఇట్లా ఆవులు చేస్తున్నావు అంటే, ఎక్కువ మాట్లాడితే నిన్నే ఇచ్చేస్తాను పో ఏమిటి అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు, అతను యమరాజు దగ్గర పోతే యమరాజు 3 days వెయిట్ చేయాల్సి వస్తుంది యమరాజు కోసం. తర్వాత యమరాజు ఎంత అతన్ని చేసినా, నీకు అది ఇస్తాను, ఏది ఇస్తాను, ధనం సంపాదిస్తాను, నీకు ఏది కావాలో అది ఇస్తాను అంతే, కూడా నాకు ఏది వద్దు, నాకు ఆత్మతత్వం, నాకు కావాల్సింది నువ్వు ఇస్తాను అన్నదంతా నువ్వే పెట్టేసుకొని అంటారు యమరాజు. నువ్వు ఏదైనా నాకు ఇస్తానో నాకు కావాల్సింది ఏమంటే అప్పుడు తప్పనిసరిగా యముడు అతనికి తత్వం గురించి చెప్పాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఇదే శ్రీనివాస్ స్టూడెంట్స్ కి అయితే ఏం చేస్తారు? ఇప్పుడు ఇదంతా అయ్యేదా ఇదా? శ్రీనివాస్ చెప్పిన ఆత్మ మీకు వచ్చేసరికి ఈ జన్మతో కాదు, ఇంకో 10 జన్మలు అవుతుంది, పదండి పారాయణం చేద్దాం, చెక్క భజనలు చేద్దాం, చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అని చెప్పేసి చక్క ఇట్లా అందరూ చప్పట్లు కొట్టడం. ఏం చేస్తారంటే ఈ జనాలు నన్ను కూడా ఒక రోజు లాగేస్తారు. సార్ ఇప్పుడు ఇది ఆత్మతత్వం ఇప్పుడు మాకు అర్థమయ్యేది కాదు సార్, దీనికి ఒక డోల్ కట్టించుకోండి. మీరు డోల్ కొడుతూ సరే విఠలా వాడండి సార్. మీరు ఏమీ లేదు, మీరు జస్ట్ మేము చప్పట్లు కొడతాం అంతే, మాకు పుణ్యం చేయాలి. ఏం లేదు, ఒక ఆలయం చూస్తాం, మాకు పుణ్యం వచ్చేయాలి, స్థల మహాత్యంతో మాకు పుణ్యం వచ్చేయాలి, మేమేమి సాధన చేయం, మాకేమీ మార్పు రాదు, మాకు ఉత్తగానే స్థల మహాత్యం వల్ల పుణ్యం వచ్చేయాలి. సో ఇలా కాదు, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ధర్మం అనేటటువంటి సంకల్పం ఏదైతే ఉందో దాన్ని వదలలేదు అర్జునుడు. కాబట్టి అర్జునుడు నిజంగానే అర్హుడు. ఆయనలో ఉన్న ఇంద్రుడి యొక్క బ్రాహ్మణ రూపం పోయింది, దివ్య కాంతి అంతా వ్యాపించి కనిపిస్తూ ఉంటుంది అర్జునుడికి. అప్పుడు దేవేంద్రుడి మహిమ. అర్జునుడు అప్పుడు వరకు బ్రాహ్మణుడి రూపంలో ఉన్నటువంటిది ఇంద్రుడే అని చెప్పి గుర్తిస్తాడు. అయితే మనకు మొదటి కథలో వ్యాసుని కథలో తేడా ఉంది అని మనం ముందే తెలుసుకున్నాము. ఇంద్రుడికి నమస్కరించిన తర్వాత వినయంతో బాగా వినయంగా నిలబడతాడు. చెప్తాడనమాట, మీరు అడిగినవన్నీ కూడా సత్యమే, కానీ నాకు సంబంధించినంత వరకు నా తపస్సు యొక్క లక్ష్యం మీకు తెలిసిందే కదా, నాకు ఏ విధంగానూ మీ దగ్గర గర్వం పొందడము, మీ దగ్గర షో ఆఫ్ చేసుకోవడమో నాకు అవసరం లేదు. నువ్వు దైవ సన్నిధి లోపల
నేను నమ్రతను చూపించవలసినటువంటిదే. ఇంద్రుడు చాలా సంతోషపడతాడు. నిజంగా నీ ధైర్యము, నీ సంకల్పం చాలా గొప్పవి. ఇప్పుడు చెప్తున్నాను, నీ తపస్సు నిజమైనటువంటిది. చాలా మంది దొంగ తపస్సు చేస్తూ ఉంటారు. కొంతమంది తపస్సు చేస్తూ ఉంటారు. పక్కన శిష్యులకు చెప్తారు, శిష్య రంభ, ఊర్వశి, మేనక వచ్చినప్పుడు ఒకసారి లేపరా అని చెప్పేసి తపస్సు చేస్తూ ఉంటారు. నీది అలాంటిది కాదు. ధర్మబద్ధమైనటువంటి నీ సంకల్పాన్ని నాకు తెలియజేశావు. అయితే ఒక్క విషయం నేను చెప్పాలి. ఇది మాత్రము వ్యాస భారతంలోనూ ఉంది, భారవి యొక్క కిరాతార్జునీయంలో కూడా ఉంది. ఈ పాయింట్ కొద్దిగా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఏంటి ఆయన ఏమంటారంటే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, కానీ నేను నీకు వరాలు ఇవ్వడం కుదరదు. నేను నీకు దివ్యాస్త్రాలు ఇవ్వగలను, కానీ నేను ఇవ్వకూడదు. అర్థమైందా అండి నేను ఏం చెప్పాను? నా దగ్గర ఉన్నాయి అన్ని దివ్యాస్త్రాలు, నా దగ్గర ఉన్నాయి, నేను ఇవ్వవచ్చు, కానీ నేను ఇవ్వకూడదు అంటాడు. అర్థమైందా అందరికి? హలో, ఎందుకంటే సార్ నాకు అర్థం ఎందుకంటే సార్ అర్థం కాలేదు. వచ్చి ఇవ్వకూడదు అంటే అంటే తనే తపస్సు ద్వారా సంపాదించుకోవాలని కదా సార్? తండ్రి తనే అసలు తపస్సు ఏమంటారంటే ద్వారా సంపాదించుకోవాలి. ఇప్పుడు కావాలంటే ఇవ్వచ్చు ఇంద్రుడు, కానీ ఇవ్వడు. ఎందుకోసం ఇవ్వడు అంటే పరమేశ్వరుడి అనుగ్రహం లేనిదే తను ఇవ్వకూడదు. అంటే తపస్సు ద్వారా తనే సంపాదించుకోవాలని అర్థం ఉంది. ఒకసారి మనము ఒరిజినల్ మహాభారతంలో ఏం తెలుసుకున్నామంటే, ఒకసారి అతను పాశుపతాస్త్రం, శివుడిచ్చేది ఒకటే అస్త్రం ఇస్తాడు, ఎక్కువ 100 అస్త్రాలు ఏమి ఇవ్వడు. ఇప్పుడు మనకు రాముడికి విశ్వామిత్రుడు ఎన్ని అస్త్రాలు ఇస్తాడు? లెక్కలేనన్ని అస్త్రాలు ఇస్తాడు. అగస్త్యుడు ఎన్ని అస్త్రాలు ఇస్తాడు? లెక్కలేనన్ని అస్త్రాలు ఇస్తాడు. లెక్కలేనన్ని మంత్రాలు నేర్పిస్తాడు రాముడికి విశ్వామిత్రుడు, అగస్త్యుడు వీళ్ళందరూ. కానీ ఇక్కడ అర్జునుడి విషయం లోపల బాణాలు ఇవ్వాలంటే ఈయన దేవలోకం బాణాలు, అవి మనుషుల మీద ప్రయోగిస్తే ఏముంది, ఒక్క దెబ్బకు యుద్ధం అయిపోతుంది. కాబట్టి ఇవ్వడు ఆయన. ద్వాపర యుగం ఏంటంటే కలియుగానికి దాదాపుగా సమానమైన యుగం కదా, కాబట్టి ఇవ్వరు. జనరల్లీ దేవతల అస్త్రాలు ఇవ్వకూడదు అన్నమాట, అందుకని ఇవ్వడు. నువ్వు శివుడు ఆరాధన చేసుకో అంటాడు. ఎప్పుడైతే శివుడు పాశుపతాస్త్రం ఇస్తాడో ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు తను అక్కడే ఉండిపోతాడు. ఎక్కడ ఉంటాడు? దేవలోకంలో ఉంటాడు. మర్చిపోయారా అందరూ? దేవలోకంలో ఉంటాడు. అప్పుడు ఆయనకు ఊర్వశి శాపం పెడుతుంది. చిత్రసేనుడి దగ్గర తన అనేక విద్యలను నేర్చుకుంటాడు. మర్చిపోయారు అందరూ? ఆల్రెడీ విద్య నేర్చుకుంటాడు, సంగీతం నేర్చుకుంటాడు అర్జునుడు. చాలా రోజుల పాటు ఇంద్రుడి యొక్క సింహాసనం మీద కూడా కూర్చుంటాడు. మీరు మర్చిపోయినట్టున్నారు, మనము అరణ్య పర్వంలో చెప్పుకున్నాం. కింద మరి వాళ్ళకు న్యూస్ చెప్పాలి కదా తను బాగున్నాను అని చెప్పి, అందుకని చెప్పేసి రోమశుడు లేదా లోమశుడు అనేవాడిని కిందికి పంపిస్తారు. మీరు మర్చిపోయారు కథ. మర్చిపోగానే అప్పుడు ఆ లోమశుడు కిందికి వచ్చి, మీ తమ్ముడు అన్ని అస్త్రాలు సంపాదించాడు, కుబేరుడు అస్త్రము, వరుణాస్త్రము, ఆగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం, ప్రపంచంలో ఎంతమంది దేవతలు ఉన్నారో అందరు అస్త్రాలు సంపాదించేశారు. మీరు అసలు వినట్లేదు, ఈ సంపూర్ణ మహాభారతం వింటున్నట్లేరు. అరణ్య పర్వం అన్నిటికంటే కూడా గొప్పది. మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి, అరణ్య పర్వము, శాంతి పర్వము, అనుశాసనిక పర్వము, ఈ 3 మహాభారతంలో గొప్పవి అని చెప్పి చెప్తాడు ఆయన. మీ తమ్ముడు చాలా స్ట్రాంగ్ అయిపోయాడు, కానీ ఇప్పుడప్పుడే తండ్రి దగ్గర హ్యాపీగా ఉన్నాడు, మీరు మాత్రము మీ దగ్గరికి నేను వచ్చాను, మిమ్మల్ని నేను తీర్థయాత్రలకు తీసుకెళ్తాను అని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి చోటికి తీసుకెళ్తాడు. ప్రతి చోట అక్కడ ఎందుకు స్నానం చేయిస్తున్నాడు, ఎందుకు పితృకార్యాలు పెట్టిస్తున్నాడు, ఆ ధర్మకార్యాలు మొత్తం చెప్తాడు. లోమశుడు ఎల్లనొచ్చు, ఆరనొచ్చు, లోమశుడు అనొచ్చు, రోమశుడు అనొచ్చు. చెప్పండి ఎవరైనా. హలో, లోమశుడు, రోమశుడు, 6 ఎలా పెంచినా ఆయన ఎన్ని యాత్రలు చేయిస్తాడు తెలుసా ధర్మరాజుతోటి. మొత్తం భారతదేశ యాత్రలన్నీ కూడా చేయిస్తాడు. మనం అవన్నీ చాలా డీటెయిల్ గా తెలుసుకున్నాం. మీరు మర్చిపోయినట్టున్నారు, మళ్ళీ ఒకసారి చూడండి. అందులో ఎన్నో అది సినిమా లోపల ఇంట్లో కాదు. సో అయితే ఇక్కడ ఏమవుతుంది, రోమశుడు రావడము, అర్జునుడు పైనే ఉన్నాడు. ఇంకా అర్జునుడు కిందికి రాలేదు కదా, అర్జునుడు అక్కడే ఉన్నాడు, పైనే ఉన్నాడు. పైన ఉండి తర్వాత మళ్ళీ అన్ని రకాల విద్యలు ఒక యుద్ధం కూడా చేస్తాడు కదా సార్ అర్జునుడు. ఇంద్రుడితో కలిపి పెద్ద యుద్ధం చేస్తాడు, చాలా పెద్ద యుద్ధం చేస్తాడు. ఒక విజయాన్ని చేకూరుస్తాడు దేవతలకి, అది చూసి సంతోషిస్తాడు ఇంద్రుడు. కరెక్ట్, అది. సో అక్కడ తను ఉంటాడు, కిందనేమో ఈయన రకరకాల తీర్థయాత్రలు చేస్తాడు, ధర్మరాజు వీళ్ళందరూ. చివరికి అర్జునుడు వచ్చేస్తాడు. అర్జునుడు వచ్చిన తర్వాత ఇక మళ్ళీ అందరూ హ్యాపీగా అవుతారు. అది అయిన తర్వాత యక్ష ప్రశ్నలు స్టార్ట్ అవుతుంది. యక్ష ప్రశ్నలు స్టార్ట్ అవ్వగానే అర్జునుడు యక్షుడి శాపానికి గురై చనిపోవడం,
ఇవన్నీ తర్వాత మనం తెలుసుకున్నాం. యక్ష ప్రశ్నలు ఆ స్ట్రీమ్ అలా వెళ్తుంది. గుర్తుంచుకోండి, అట్ ఎనీ టైం మనము 3 కనీసం నేర్చుకుంటున్నాం. కిరాతార్జునేమో మహాభారతమే, యక్ష ప్రశ్నలు మహాభారతమే, భగవద్గీత ఎక్కడదండి? మహాభారతం సార్. విష్ణు సహస్రనామం. సో కాబట్టి మనము దేవుడి దయ వల్ల అన్ని కూడా మహాభారతం నుంచి నేర్చుకుంటున్నాం. సో కాబట్టి ఆయన ఏమంటానంటే, నేను ఇవ్వవచ్చు, నా దగ్గర ఉన్నాయి, కానీ ఇవ్వకూడదు, ఇవ్వడానికి నేను అర్హుణ్ణి కాదు. బట్ ఒకసారి నువ్వు శివుడి దగ్గర తీసుకో, పర్మిషన్ తీసుకో, నేను నీకు కావాల్సిన ఆయుధాలు ఇస్తాను. నీ లక్ష్యం ఏదైతే ఉందో అది పూర్తవ్వాలి అంటే మొట్టమొదటిగా శివారాధన తప్పనిసరి అని చెప్పేసి చెప్తాడు. అంటే శివారాధన చేస్తే నాకేమొస్తుంది అంటాడు. అంటే ఆయన అంటాడు పాశుపతాస్త్రం వస్తుంది అంటాడు. అంటే మరి పాశుపతాస్త్రం నేను వాడగలనా అంటే వాడలేవు, కానీ ఆ అస్త్రం నీ దగ్గర ఉందంటే జనాలు భయపడతారు. ఇప్పుడు ఉదాహరణకి మన భారతదేశం దగ్గర అణ్వాస్త్రాలు ఉన్నాయి, బయట దేశాలు భయపడతాయి. ఇప్పుడు మనము పాకిస్తాన్ ని ఎందుకు ఏమీ చేయలేకపోతున్నాం, వాళ్ళ దగ్గర కూడా అణ్వాస్త్రాలు ఉన్నాయి కాబట్టి. అణ్వాస్త్రాలు ఉన్నాయి అంటే ఇంకా అంతే, ఇక అది ఒకసారి వేశారు అంటే అణువులు అలా విభజన చేసుకుంటూ 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 దేశాలు నాశనం చేసేస్తాయి. చెర్నోబిల్ అని చెప్పి వీలైతే చూసుకోండి ఒకసారి, రష్యా లోపల చెర్నోబిల్ లాగా గుర్తుంచుకోండి స్పెల్లింగ్, CHERNOBIL, చెర్నోబిల్. అది చూస్తే మీకు అర్థమవుతుంది అణ్వాస్త్రాల యొక్క గొప్ప ఇది. అటువంటి అస్త్రం సిరీస్ వస్తా ఉంది సార్, చూసాను సార్. సిరీస్ చెర్నోబిల్ సిరీస్ గా వస్తా ఉంది, చూసాను సార్. చూసారా? వండర్ఫుల్, చాలా గొప్ప ఇది అసలు. అది మీరు చూస్తే ఆశ్చర్యపోతారు, అంటే ఎంత కష్టపడ్డారో దాన్ని ఆపడానికి అని చెప్పేసి, ఆ విధ్వంసాన్ని ఆపడానికి. ఇప్పటికీ కూడా తెలుసా, రష్యా లోపల ఎన్నో ప్రాంతాలు పనికి రాకుండా అయిపోయాయి. కొన్ని ఊర్లలో ఒక్క మనిషి కూడా ఉండడు. ఆ ఊర్లో ఈ రోజుకు కూడా రేడియేషన్ తగ్గలేదు. ఇంకా ఒక ఊరుంది, ఆ ఊరి పేరు నేను మర్చిపోయాను, రష్యాలో. అక్కడ ఒక్కడే ఉంటాడు వాడు. ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం టెంపరేచర్స్, రేడియేషన్స్ అన్ని మేజర్ చేసి పంపిస్తూ ఉంటాడు వీళ్ళకి, అంతే. ఆ ఊరు మొత్తంలో ఒక్కడే ఉంటాడు, అక్కడికి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. అలాగే ఒక ఊర్లో ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది, అసలు రైల్వే స్టేషన్ కి ఎవరూ వెళ్ళరు, ఎందుకంటే అక్కడ అంత రేడియేషన్ ఉంటుంది అన్నమాట. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు మన కథ, పాశుపతాస్త్రం అనేటటువంటిది నువ్వు పొందాలి నాయన. ఒకసారి కనుక నువ్వు పాశుపతాస్త్రం పొందిన తర్వాత నేను నీకు ప్రతి ఒక్క విద్యని నేను నీకు అందించగలను అని చెప్పేసి చెప్తాడు అనమాట. చెప్పగానే నేను చాలా సంతోషపడతాడు. ఇది చాలా కీలకమైనటువంటి ఘట్టం. ఇప్పటి వరకు కూడా నాకు దొరకాలి అన్నది ఏంటి అనేది అర్జునుడికి తెలియలేదు. సో ఇంద్రుడు ఎవరు? మొత్తం స్వర్గానికి అధిపతి. శివుడెవరు? పరబ్రహ్మ. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి వెనక్కొద్దాం. మన ఆత్మతత్వం ప్రకారం మొదట ఒక చైతన్యం ఉన్నది, ఆ చైతన్యము వివిధ శక్తులుగా విడిపోయింది అన్నది మనం తెలుసుకున్నాం. ఉదాహరణకి నాలో ఒక చైతన్యం ఉంది, నా కంటిలో ఉన్నదాన్ని శక్తి అంటామా లేదా? ఎస్ఆర్ నో చెప్పండి. అవును సార్. నా నోరు శక్తే కదా, నా గమనం శక్తే కదా, నా ఇంద్రియాలు శక్తే కదా. వీటన్నిటికీ కూడా మూలమైనటువంటి ఆత్మశక్తి, అవునా? ఆత్మ అనేటటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యం వల్ల నాకు వివిధ శక్తులు కలుగుతున్నాయి. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే, నువ్వు ఆ పరబ్రహ్మ అయినటువంటి ఈశ్వరుడి యొక్క తత్వాన్ని నువ్వు పొందాలి. పరబ్రహ్మ అయినటువంటి ఈశ్వరుడి తత్వాన్ని కనుక పొందితే నేను కేవలం ఇంద్రియాలకు అధిపతిని, అంతే. కాబట్టి దైవలోక శక్తి సరిపోదు నీకు, కంటి శక్తి సరిపోదు. కన్ను లేకపోయినా కూడా మనుషులు బతకగలరు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మేము ఆర్ఎస్ఎస్ లో ఒక పిల్లాడికి ఆర్ఎస్ఎస్ లో మేము ఇవాళ నిన్న క్లాస్ తీసుకున్నాను కదా. క్లాస్ తీసుకున్నప్పుడు ఒక పిల్లాడు అనమాట, అతనికి ఒక చెయ్యి ఇంతవరకు కట్ అయింది. ఏమైందని నేను అడగలేదు. అయితే అందరికంటే ఎక్కువ జవాబులు ఆ పిల్లాడే చెప్తున్నాడు. ఇవాళ చర్చ అన్నమాట. వీలైన వాళ్ళు వినండి, పిల్లలతో వినిపించండి. సౌండ్ క్వాలిటీ అంత బాలేదు, కానీ కేవలం మీ పిల్లల కోసమనే పంపించాను నేను అది. ఇంకా మీరు వేరే వాళ్ళకి పంపిస్తే పంపించండి, లేకపోతే లేదు. కానీ కేవలం మీ ఇంట్లో ఉన్న పిల్లలకి వినిపిస్తూ మీరు కూడా వినండి. మీకు చాలా రివిజన్ అవుతుంది, ఎందుకంటే మీ అందరికీ నేను అందులో చాలా విషయాలు చెప్పినవే ఉన్నాయి. సో అది వింటే మీరు చాలా సంతోషపడతారు. అయితే అందులో కొద్దిగా జాగ్రత్తగా వినండి, కాస్త హై సౌండ్ పెట్టుకొని వినండి, వాయిస్ అంత క్లియర్ గా లేదు. ఆ తర్వాత ఆ పిల్లాడికి చేయలేదు, కానీ ఎన్ని ప్రశ్నలకు జవాబులు చెప్తున్నాడో నేను అసలు ఆశ్చర్యపోయాను. ప్రతిదానికి చేయి లేపుతున్నాడు, జవాబు చెప్తున్నాడు, చేయి లేపుతున్నాడు, మైక్ తీసుకుని జవాబు చెప్తున్నాడు. ఏజ్ ఎంత సార్? అంతే 8th క్లాస్ అంటే ఎన్ని ఏళ్ళు ఉంటాయి? 8 అంటే 13-14 ఏళ్ళు. 8th క్లాస్ మా కోర్సులు ఏవైతే ఉంటాయో ప్రారంభిక కోర్సులు అంటారన్నమాట. ఈ ప్రారంభిక కోర్సులు అన్నిటికీ కూడా 8 ఏళ్ల నుంచి మొదలు 65 ఏళ్ల వరకు, 64 ఏళ్ల వరకు నేర్చుకోవచ్చు. మా దాంట్లో సుమారుగా 60 ఏళ్ల వరకు ఉన్నారు జనాలు.
8వ తరగతి నుంచి మొదలెట్టి 60 సంవత్సరాల వరకు అందరు నేర్చుకున్నారు. సుమారుగా 60 మంది నేర్చుకున్నారు. అయిపోయింది, వాళ్ళు ఈ పాటికి అయిపోయింది, ఎప్పుడో అయిపోయి ఉంటుంది, 2 గంటల కిందనే అయిపోయి ఉంటుంది కోర్సు. 3 రోజుల కోర్సు అన్నమాట. షార్టెస్ట్ కోర్సు అది, 3 రోజుల కోర్సు. 3 రోజుల కోర్సు తర్వాత 1 వీక్ కోర్సు ఉంటుంది. 1 వీక్ తర్వాత 2 వీక్స్, 2 వీక్స్ తర్వాత 3 వీక్స్, 3 వీక్స్ తర్వాత 1 మంత్. అది అయిపోతే 5 లెవెల్స్ అయిపోయినట్టు అనమాట. ఎనీవే అవి ఇందులోకి వచ్చేద్దాం మనం. అట్లాగా మరి అతనికి అబ్బాయికి చెయ్యి శక్తి లేకపోయినా కూడా మరి అతనికి తెలివితేటలు ఎలా ఉన్నాయి, కళ్ళు ఎలా ఉన్నాయి అంటే అన్నిటికంటే కూడా పరబ్రహ్మ శక్తి మూలము, పరమ దైవానుగ్రహం అన్నిటికంటే కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు చేస్తున్నటువంటి తపస్సు ఏదైతే ఉన్నదో ఇది సాధారణ దశలో చేస్తున్నటువంటి అంటే నీకు లక్ష్యం తెలియదు, నువ్వు శ్రద్ధగా చేస్తున్నప్పటికీ కూడా లక్ష్యం తెలియదు. ఇప్పుడు ఏంటంటే నువ్వు నీ లక్ష్యాన్ని తెలుసుకొని పరబ్రహ్మ కోసం, పరమశివుడి కోసము నువ్వు ధ్యానం చేసి ఆయన గురించి మోక్ష సాధన కోసమై ఏదైతే జనాలు ప్రయత్నిస్తారో నువ్వేమో లక్ష్య సాధన కోసం ఆయనని పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇంద్రియాధిపతిని అంతే, నేను కేవలం భోగానికి, భోగం అంటే సుఖాలు, నేను దేవతలకు ఇంద్రుణ్ణి అండ్ నాకు ఒక పరిమితి ఉంది, నాకు ఒక లిమిటేషన్ ఉంది. ఇప్పుడు ముక్కుకు ఒక లిమిటేషన్ ఉంది, చెవికి ఒక లిమిటేషన్ ఉంది, అదే విధంగా నాకు కూడా ఒక లిమిటేషన్ ఉంది. అందువల్ల నేను నిన్నేమంటున్నానంటే ముందు ఆయన దగ్గరికి వెళ్ళు. ఆ పరమ చైతన్యం అంటే ఏంది అంటే ఆయన నీ లోపల ఉన్నటువంటి అహంభావాన్ని పోగొడతాడు. ఆయన యోగేశ్వరుడు. ఈ యోగేశ్వరుడు అనే పదం ఇంకెవరికైనా వాడామండి? మనం వాడతాం సార్, శ్రీకృష్ణుడికి వాడాం సార్. అదొకటి. ఇంకా మనం మామూలుగా ప్రార్థనలో కూడా వాడతాం. భగవద్గీతలో చాలాసార్లు యోగేశ్వరుడు అని వస్తుంది. తర్వాత ఇంకా మనం జనరల్ గా ఒక పాట, యోగేశం సచ్చిదానందం వాసుదేవం ప్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగత్. సో ఇదేంటంటే జనరల్ గా పరబ్రహ్మకు యోగేశ్వరుడు అని చెప్పేసి పేరు అన్నమాట. కాబట్టి ఆ యోగేశ్వరుడు దగ్గరికి నువ్వు వెళ్ళాలి. కలయికలకే మూలము, అన్నిటినీ కలుపుకోగలిగినటువంటి వాడు యోగాలకు ఈశ్వరుడు. యోగము అంటే కలయిక. ఈ కలయికలన్నిటికీ కూడా ఈశ్వరుడైనటువంటి ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆ పరమశక్తిని నువ్వు సాధించాలి. ఏ సాధకుడికైనా కూడా చివరగా ఆ పరమతత్వాన్ని ఆశ్రయించవలసినటువంటి అవసరం ఉంది. నువ్వు ఇంద్రియాలను నిగ్రహించావు, నాకున్నటువంటి సందేహాలన్నింటినీ కూడా నాయన నువ్వు దాటగలిగావు అనగానే అప్పుడు అర్జునుడు చూస్తున్నాడు, దీని ద్వారా నాకేం దొరికింది అంటే నాకు మార్గదర్శనం చేసేటటువంటి గురువే ఇంద్రుడు, మరెవరో కాదు. ఇంద్రుడు నాకు తండ్రి, ఆయన అంశ అని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నాకు ఒక గురువు మార్గదర్శనం చేశాడు. చాలా మందికి ఏమవుతుందంటే జీవితంలో ఏం చేస్తున్నామో తెలియదు, కానీ జీవితం అంతా గడిచిపోతూ ఉంటుంది. కానీ ఏదో ఒక సమయం లోపల భగవంతుడి రూపంలో మీకు ఎవరి నుంచి వస్తుందో సహాయం తెలియదు, కానీ మీకు ఒక మార్గనిర్దేశకత్వం వస్తుంది. ఆ మార్గదర్శి వచ్చింది నాకు. ఇప్పుడు నేను ఆ పరమ అనుగ్రహం ఏదైతే ఉందో దాన్ని పొందడానికి నేను ఖచ్చితంగా ఇప్పుడు నేను అర్హుడనవుతున్నానేమో అంటే ముందుగా ఇంద్రియ నిగ్రహము, తర్వాత మైండ్ ని క్లీన్ చేసుకోవడము, క్లెన్జింగ్, తర్వాత బ్రహ్మాన్వేషణ. అంటే ఏంటి ఇక్కడ? అన్నమయ కోశం క్లీన్ అవ్వాలి, ప్రాణమయ కోశం క్లీన్ అవ్వాలి, మనోమయ కోశం క్లీన్ అవ్వాలి, బుద్ధిమయ కోశం క్లీన్ అవ్వాలి, చివరిగా బ్రహ్మ అన్వేషణ అయినటువంటి ఆనందమయ కోశానికి చేరుకోవాలి. కిరాతార్జునీయం అనేటటువంటిది సార్ మీరు నేను ఎక్కడెక్కడో కంపేర్ చేసి చెప్తాను, అటుపోయి ఇటుపోయి మళ్ళీ ఆత్మతత్వానికే తీసుకొస్తాను. కిరాతార్జునీయానికి ఉపనిషత్తుకి ఏం తేడా లేదు. కిరాతార్జునీయానికి ఉపనిషత్తులకు ఏం తేడా లేదు. మనం ఇప్పటిదాకా ఇంద్రియ నిగ్రహాలు తెలుసుకున్నాం, అవన్నీ అప్సరసల పరీక్ష. వీళ్ళు బ్రాహ్మణుడి రూపంలో వచ్చినటువంటి వాదన ఏదైతే వచ్చిందో మన లోపల వచ్చినటువంటి ఇంక్విజిటివ్నెస్, ఆలోచన, అది కూడా మనకు ఉపనిషత్తులు తెలియజేసేదే. చివరికి శివుణ్ణి ఆరాధించవయ్యా అన్నాడు, అంటే పరబ్రహ్మని నువ్వు గుర్తించు. చూసారా, ఈ 5 లేయర్ల గురించే మాట్లాడుతున్నారు. సో కిరాతార్జునీయం ఇంకేమీ లేదు. కిరాతార్జునీయం అంటే కేవలం అర్జునుడు పాశుపతాస్త్రం తెచ్చుకోవడం అనే కాదు, ఒక సాధకుడు మోక్ష సాధనాన్ని తెలుసుకోవడము, మోక్ష మార్గాన్ని తెలుసుకోవడము. ఇక మన జీవితం గురించి వచ్చింది అనుకోండి, మన జీవితం గురించి వస్తే దీన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చు అనే దానికి మనం కొద్దిగా ఇక్కడ వివరణ ఇచ్చుకుందాం. మన జీవితానికి మనం ఎలా అన్వయించుకోవచ్చు అంటే, ముందుగా జీవితం లోపల ఆత్మజ్ఞానం కలగకుండా ఇంకా వేరే ఏ ప్రయత్నం చేసినా మీ అదృష్టం బాగుంటే విజయం వస్తుంది, లేకపోతే లేదు. కొద్దిగా జాగ్రత్తగా వినండి, 5 నిమిషాల్లో క్లోజ్ చేస్తా, కానీ కొద్దిగా జాగ్రత్తగా వినండి. జీవితంలో చాలా పోరాటాలు చేస్తుంటాం. అదృష్టం బాగుంటే గెలుస్తాం, తర్వాత ఆ గెలుపు నుంచి చూసుకొని ఇంకొక గెలుపు
ఆఖరికి ఓడిపోతామో గెలుస్తామో మనకు తెలియదు. ఎవరైనా ఈ సినిమా చూసారా? అదేం సినిమా, జన్నత్ అనుకుంటా. ఇది మన ఇమ్రాన్ హష్మీది. ఎవరైనా చూసారా? జరా సి దిల్ మే దే జగా తూ జరా స అప్నా లే బనా. విన్నారా ఈ పాట? జరా స కాబో మే. ఆ సినిమా లోపల వాడు ఎప్పుడు అంతే, ముందు గెలుస్తూ ఉంటాడు, సడన్ గా బాగా పెద్దదైనప్పుడు ఒక్కసారిగా ఓడిపోతుంటాడు. వాడి ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, నువ్వు ఎక్కడైతే గెలిచావో అక్కడ ఆపుకో, ఏదో ఒక టైం లోపల నువ్వు సంపాదించింది మొత్తం పోగొట్టుకున్నావు, నీ లైఫ్ లోపల ఇది రిపీటెడ్ ప్యాటర్న్ అని చెప్పేసి చెప్తారన్నమాట. అయితే ఆత్మబోధ విషయంలో అది కాదు. ఆత్మబోధ విషయంలో ఏమవుతుందంటే, మనము అద్దంని క్లీన్ చేసినట్టుగా, కొద్దిగా క్లీన్ చేయగానే క్లియర్ గా కనిపిస్తుంది, ఇంకొద్దిగా క్లీన్ చేయగానే ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది, ఇంకొద్దిగా క్లీన్ చేస్తే ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ఏంటంటే, మొదట మనకు చిన్న చిన్న విజయాలు రావడం సహజమే, ఆ తర్వాత ఉన్నత విజయాలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఇది ముగింపు కాదు, అర్జునుడికి ఇది స్టార్టింగ్ పాయింట్. సాధన లోపల ప్రతి విజయం కూడా ఒక మెట్టు లాంటిది, మన జీవితం లోపల ప్రతి అపజయం కూడా ఒక మెట్టు లాంటిదే. కానీ సాధన లోపల మాత్రము, అంటే భగవంతుడి గురించి సాధన చేసేటప్పుడు నీకు విజయమే తప్ప అపజయం లేదు. ఈ పాయింట్ ఎంతమందికి అర్థం కాలేదో చెప్పండి ఒకసారి, నేను చెప్తాను, మళ్ళీ చెప్తా. ఈ పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్. భారవి ఈ పాయింట్ ని ఎందుకు ఇంత బాగా ఆయన చెప్పగలిగాడు అనే పాయింట్ నేను మళ్ళీ చెప్పమంటే చెప్తాను ఒకసారి. అర్థమైందా? మామూలు జనాలకి భగవంతుడి చెప్పండి. గురించి సాధన చేసేటప్పుడు విజయమే గాని అపజయం ఉండదు. అపజయం లేదు, ఓటమి లేదు. మనకి ఎప్పుడు కూడా ఏంటంటే, భగవంతుడి గురించి సాధన చేసినప్పుడు మనకు అపజయం ఉండదు, ఓటమి అనేటటువంటిది ఉండదు మన జీవితంలో. మిగతా వాటి లోపల ఓటమి ఉండొచ్చు, మనకు గెలుపు కూడా ఉండొచ్చు. గెలుపు ఓటములకు అతీతంగా మనం ఎదగచ్చు, మన జీవితంలో ఎదగచ్చు, మనం మెచ్యూర్డ్ పర్సన్ లాగా మారచ్చు, మనం పరిణతి. కానీ దేవుడి విషయంలో గెలవడమే తప్ప మరి ఇంకేమీ లేదు. స్టార్టింగ్ లో నువ్వు లిమిటెడ్ శక్తితోని చేస్తావు, ముందు ఒక అరగంట సేపు చేస్తాం, చేసిన తర్వాత ఏమనిపిస్తుంది, మనకు తెలుస్తుంది అందులో ఉన్నటువంటి ఆనందం. మరింత శక్తిని క్రోడీకరించుకొని మరింత చేస్తాం, మరింత చేస్తాం, మరింత చేస్తాం, మరింత చేస్తాం, అలా చేసుకుంటూనే వెళ్తాం. అలా చేయడం వల్లనే మనం గనక చూసుకున్నట్లయితే, చాలా మందికి పెద్ద పెద్ద ఇప్పుడు ఈ అయ్యప్ప స్వామివి అంతంత యాత్రలు చేయడానికి, మానస సరోవర యాత్రలు ఓపిక లేకపోయినా చేయడానికి, ఆ తిరువన్నామలై లోపల 16-15 కిలోమీటర్ల పాటు నడవగల, దీనికంతా ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? ఆనందం దొరికినా కొద్దీ ఆనందం వస్తూ ఉంటుంది. మనకి ఇనీషియల్ గా ఉన్నది మనకు పరిమిత శక్తే, కానీ ఇది ఏం చేస్తుందంటే మనకు అపరిమితమైనటువంటి శక్తి వైపుకు తీసుకెళ్తుంది అనేటటువంటి ముఖ్యమైన విషయం అన్నమాట. ఇంద్రుడు రూపం చూసిన తర్వాత, ఇంద్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, అర్జునుడిని తను పొగిడిన తర్వాత, శివారాధన చెయ్యాలి అని చెప్పేసి చెప్పిన తర్వాత, అర్జునుడి ఇక ఉన్నత స్థాయికి వెళ్ళడం మొదలెట్టాడు. నాకు గురువే ఈ దారి చూపించాడు, ఇక ఇంతకు మించి నాకేమీ అవసరం లేదు. అర్జునుడు మరింత తపస్సులోకి లీనమైపోతాడు. నాకు ఇంకా కావాల్సింది కేవలం పరమేశ్వరుడు అనుగ్రహం మాత్రమే. ఒక్క కాలు మీద నిలబడతాడు. ముందుగా ఆహారం తీసుకోవడం మానేస్తాడు, ఎక్కువసేపు ధ్యానం చేస్తాడు. ఇప్పుడు ఇందాక అన్న మాటనే గుర్తుంచుకోండి. ఇది మనము తర్వాత సర్గలోకి ప్రవేశించాం, 12వ సర్గలోకి అన్నమాట. ఏమైతుంది ఇక్కడ? అర్జునుడి దీక్ష పెరిగింది, ఒక కాలు మీద నిలబడ్డం. ఇప్పుడు ఇదే విషయాన్ని కనుక మనము ధ్రువ చక్రవర్తికి తీసుకుంటే, ఆయన కూడా ఏం చేశాడు? బేబీ, స్మాల్ బేబీ. ముందేం చేస్తాడు? పండు తిని, ఆహారం తిని, తర్వాత ఏం చేస్తాడు? పండు మానేసి ఆకులు తినడం మొదలెడతాడు. తర్వాత మెల్లమెల్లగా ఆకులు కూడా మానేస్తాడు, నీళ్లు తీసుకుంటాడు, కొన్నాళ్ళకు నీళ్లు కూడా మానేస్తాడు, ఎక్కువసేపు ధ్యానం చేస్తాడు. జనరల్ గా ఏంటంటే, మీరు ఏమనుకుంటారు, ధ్యానం చేసే వాళ్ళు రోజు మొత్తం అలా ధ్యానంలో ఉంటారని కాదు, అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. ఒక పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు, మాకు ఆర్ఎస్ఎస్ లో కనుక సంఘస్థానం చేయించినట్టుగా 4 గంటలు 5 గంటలు ధ్యానం చేసుకుంటారు. జనరల్ గా ఇది కరెక్ట్ పద్ధతి, ఇంతకంటే ఇది లేదు. కానీ మీరు ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత మాత్రమే చెప్తున్నా నేను, ధ్యానం ఎంతసేపు చేయొచ్చు, ఎంతసేపు అయినా చేయొచ్చు. ప్రారంభ దశలో కనీసం 10 ఏళ్ల పాటు 4 గంటల కంటే 5 గంటల కంటే కుదరదు. ఈ పాయింట్ అర్థమైందా అండి? లేకపోతే నేను ఏదో తపన పడుతున్నానా? హలో, సో కాబట్టి 4-5 గంటలు కూడా చాలా కష్టం ప్రారంభ దశలో, కానీ ఒక 10 ఏళ్ల పాటు సాధన చేస్తే 4-5 గంటలు చేయొచ్చు. ఆ తర్వాత సాధన చేసేది ఏదైతే ఉంటుందో, అప్పుడు కొన్ని గంటల పాటు ధ్యానంలో ఉన్నా మనకు పెద్దగా తెలియదు. రామకృష్ణ పరమహంస అయితే ఆయన ధ్యానంలోనే నిర్వికల్ప సమాధిలో ఉండేవాడు, సవికల్ప సమాధి కూడా కాదు, పూర్తిగా నిర్వికల్ప సమాధిలో ఉంటూ మధ్య మధ్యలో ఎవరైనా కలిస్తే మళ్ళీ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ నిర్వికల్ప సమాధికి అంత క్షణాల్లో వెళ్ళిపోయేవాడు. ఆకలి కూడా ఉండదు కదా సార్? ఆకలి కూడా ఉండదు కదా అనుకుంటా. ఆకలి కూడా రాదు అసలు, ధ్యానంలో ఉన్నప్పుడు ఆకలి రాదు.
మీరు నిద్రలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆకలిస్తుందా? వేయదు కదా. అదే సార్. అదే విధంగా సో ఇప్పుడు అర్జునుడు ఇలా మనస్సును ఏకాగ్రత చేస్తూ ఉంటాడు, మెల్లమెల్లగా అర్థం చేసుకుంటాడు. శివ స్మరణ లోపల అలా లీనమైపోతూ ఉంటాడు. తపస్సు అలా గాఢంగా ఎక్కువైపోతుంది, అలా పెరుగుతుంది, అలా పెరుగుతుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అప్పటి వరకు ఎంతో అల్లకల్లోలంగా ప్రకృతి, పక్కన ఉన్నటువంటి పక్షులు, అడవి మృగాలు, నీరు, జలపాతాలు, నది, సముద్రం, వీటన్నిటి యొక్క శబ్దాలు అన్ని కూడా నిశ్శబ్దమైపోతాయి. కేవలం తన మనసులో ఉన్నటువంటి శబ్దం మాత్రమే వినిపిస్తూ ఉంటుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అలా తనలో తను లీనమైపోతూ ఉంటాడు అర్జునుడు. తనలో తను ప్రపంచం అంతా కూడా స్తబ్దుగా అనిపిస్తుంది. ఎక్కడా కదలిక లేదు, ఎక్కడా ఒక శబ్దం లేదు. కేవలం తన లోపల ఉన్నటువంటి ఆ క్లాక్ ఏదైతే ఉన్నదో ఆ గడియారం, అది మాత్రం టిక్ 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 అని కొట్టుకుంటున్నట్టుగా అతడికి అర్జునుడికి తెలుస్తుంది. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. నచ్చిందా? బాగుందా క్లాసు? మేమంతా కూడా ఓం నమ శివాయ చాలా బాగుంది. చాలా బాగుంది సార్. నిద్రలోకి వెళ్ళిపోయాం సార్. నిజం, అది తెలుసా? అద్భుతమైనటువంటి లెసన్. 11, 12 సర్గలు, ఇంకా 13, 14లోకి వచ్చేసరికి మనకు కొద్దిగా యుద్ధం స్టార్ట్ అవుతుంది, కొద్దిగా ఇవన్నీ ఉంటాయి. కానీ 12వ సర్గ వరకు చాలా, ఎస్పెషల్లీ ఈ 12వ సర్గ వచ్చే వారం కూడా మనం చెప్పుకుంటాము. సో వీలైన వాళ్ళు ఒకసారి ఆన్లైన్ లో మీకు దొరికితే బుక్ ఏదన్నా చూడండి. 12వ సర్గ, 11వ సర్గ వీలైతే కొద్దిగా చూసుకోండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఆత్మబోధ క్విజ్ ఎప్పుడు పెడతారు సార్? మిమ్మల్ని చెప్పమన్నాను కదా, మీరు ఎవరు చెప్పకపోతే 21వ తారీఖు నాడు పెడతాను, 21 జూన్. మా టీంలో ఒకరిద్దరు పుణ్యక్షేత్రాలు పోతున్నారు సార్, మరి ఎప్పుడు పెడతారు? పుణ్యక్షేత్రాలు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి. ఏమో ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు కానీ వెళ్తారట. పుష్కరాలు అన్నారు కదా సార్. పోయే వాళ్ళు చెప్పమని చెప్పండి మేడం. పుష్కరాలకు వెళ్తున్నారు కదా. మీరు ఎప్పుడు వెళ్తున్నారు సార్? పుష్కరాలు 13వ తారీఖు అయిపోతాయి కదా. మీరు ఎప్పుడు వెళ్తున్నారండి సార్? నాది ఈ RSSది ఒకటి డేట్ రావాలండి, అది వచ్చిన తర్వాత చెప్తా. నేను 4వ తారీఖు బయలుదేరి 8వ తారీఖు అయినా వచ్చేస్తాను, లేదా 11వ తారీఖు వెళ్ళి 14వ తారీఖు అయినా వచ్చేస్తాను. వచ్చింది సార్ జూన్ 21 అంటే జూన్ 22 అనుకుంటా, ట్యూస్డే. మనకి ఎప్పుడు మన మండే వచ్చింది సార్. 22 నాడు చెప్పుకుంటాం. అయితే 22 నాడు సార్ అయితే అంతే. మీకు అందరిలో మీ టీం లోపల ఒక్కొక్కళ్ళు నలుగురు అవుట్ అయిపోతే అది వేరే సంగతి. నలుగురు ఏదైనా యాత్రలకు వెళ్ళిపోయి అట్లా వెళ్ళి ఉంటే అది వేరే సంగతి. లేదు, వీలైనంత వరకు ప్లాన్ చేసుకోకుండా ఉండండి. 22 కాకపోతే 29 ఇంకా, సరేనా? 22 ఉండనండి సార్. 29 అమర్నాథ్ యాత్రకి వెళ్తుంది. అమర్నాథ్ యాత్రకి వెళ్తున్నారా? వేరే వాళ్ళని ఇంకో గ్రూప్ లో అలా అయ్యారంటే వేరే వాళ్ళని మిగతా గ్రూప్ లో క్లబ్ చేసేది సార్. అంతకంటే అంటే అదొకటి. ఇంకోటి ఏంటంటే అదే మీ అందరూ ఒకసారి డిసైడ్ చేసుకొని చెప్పండి. అన్ని టీమ్స్ కూడా ఒకసారి కలుసుకొని చెప్పండి. చెప్తే దాన్ని బట్టి నేను మాట్లాడతాను. ఓకేనా? ఇంకంతా ఓకేనా? ఇంకెవ్రీథింగ్ ఫైన్? క్లాస్ ఉన్నప్పుడు డిసైడ్ కాదు సార్. వేరే టీంలు అర్థం కాదు. మా టీంలో ఉండేది వేరే, వాళ్ళ టీంలో ఉండేది అర్థం కాదు. క్లాస్ ఉన్నప్పుడు డిసైడ్ కావాలి. క్లాస్ ఉన్నప్పుడు మీకు చెప్తేనే అర్థం లేదు. జాయిన్ అయ్యి వేరే టీమ్స్ జాయిన్ అయ్యి అందులోపల అడగండి వాళ్ళని. వాళ్ళ క్లాస్ నడుస్తున్నప్పుడు అడగండి, ఏంటి సంగతి, మీరు ఏమంటారు అని. లేదా రేపు వచ్చే క్లాస్ లో చెప్పొచ్చు కదా సార్. రేపు వచ్చే క్లాస్ లో కూడా చెప్పొచ్చు. చెప్పండి. మీరు అంతా టైం ఉంది ఇంకా. మీరు ఎప్పుడంటే అప్పుడు ఒకటి 2 డేస్. నాదేముంది ప్రిపరేషన్, మీకు అవసరం, నాకేం అవసరం లేదు. నాకేముంది, ప్రశ్న అడగడమే కదా. అంతే, టైం కావాలి మాకు. అంతే, మీకు దాన్ని బట్టి ఆలోచించుకోండి. వండర్ఫుల్. చక్కగా ఇవాళ పంపించిన RSS మీ పిల్లలతోటి వినిపించండి. కొద్దిగా వాయిస్ ప్రాబ్లం ఉంటుంది కానీ వినిపించడానికి ప్రయత్నం చేయండి. కొన్ని విషయాలే కష్టమైనవి చెప్పాను మీ అందరికీ. అవన్నీ ఎప్పుడో ఎన్నోసార్లు చెప్పినవే.
ఇది కూడా కిరాతార్జునీయం కూడా ధ్యానం పద్ధతి లోపల వినండి చక్కగా. చాలా అద్భుతమైనటువంటి క్లాస్ ఇవాళది. చాలా మంచి విషయాలని కవర్ చేసుకున్నాము దేవుడి దయ వల్ల. అందరు కూడా ఇంకోసారి వినండి, ఓకేనా? రేపు మళ్ళీ ఆత్మబోధ మనకు. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడిని అందుకుంటారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు ఆత్మబోధ ప్రవచనం ద్వారా. అంతవరకు కూడా అందరికీ శుభరాత్రి, శుభం భూయాత్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. సార్